ఇదేంటంటే కేజీ బియ్యము అన్నం ముందు పెట్టాను కరెక్ట్ తూచి, లేకపోతే మనకు ఒక అరసల డబ్బా ఉంటుంది కదా, కేజీ 2 పోస్తే లేకపోతే కేజీ 3 పోస్తే డబ్బాలు ఉంటాయి కదా మనకి, అట్టగే 4 డబ్బాలు బియ్యం పోసాను. కేజీ బియ్యం తూకం పెట్టి కేజీ పోసాను 4 డబ్బాలు బియ్యము. ఇవేంటంటే అన్నం వండి ఇక్కడ పెట్టాను. దీంట్లో ఇదేంటంటే పులిహోర చేయాలి. అందుకోసం ఏంటంటే అన్నం కేజీ బియ్యం అన్నం ఉండేసి మనకి డబ్బాలు కొలతలు ఉంటాయి కదా, 4 డబ్బాలు అయితే కేజీ, 3 డబ్బాలు అయితే కేజీ, మనకి కొలతకి ఉంటుంది కదా, అట్లా కేజీ బియ్యం తూచి కొలిచి పోసాను. కేజీ బియ్యం పోసాను. ఇందులో అంటే కొంచెం అన్నం ఉడికింది. దీంట్లో కొంచెంగా పసుపు వేస్తాను. దీంట్లో కొంచెంగా పసుపు వేసి ఇదేంటంటే కొంచెం అన్నం వండి ఇందులో వేసాను. ఏంటంటే కొంచెం అన్నం వండి వేసి పులిహోర కోసం అని దీంట్లో కొంచెం పసుపు వేస్తాను. నూనె వేసాను, పసుపు వేస్తాను. వేస్తే ఇటు చల్లారిన తర్వాత అప్పుడు మనం పోపు చేసి పోసుకోవాలి. లేకపోతే అన్నం ఏంటంటే వేడి వేడి మీద అన్ని చింతపండు అన్ని వేసామనుకోండి, మనకి అన్నము ముద్ద అవుతుంది. ఇది ఇక్కడికి ఇది అయింది. పసుపు, నూనె, పసుపు వేసి ఇట్లా పెట్టాను. ఉండనండి పులిహోరకు సంబంధించి పోపు ఇది. ఇది 100 గ్రాములు చింతపండు, కేజీ 100 గ్రాములు తూచి నేను మెత్తగా గుజ్జు చేసుకున్నాను. చింతపండు 100 గ్రాములు, కేజీ బియ్యానికి 100 గ్రాములకు పడుతుంది గుజ్జు. తర్వాత ఎండుమిరపకాయలు 20 గ్రాములు ఎండుమిరపకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు. తర్వాత దీనికి కరివేపాకు మా చెట్టుకుంటే కోసాను. ఇది ఇంగువ, ఇది కొంచెం మెంతిపిండి, ఇది పోపు గింజలు అన్ని కలిపిన పోపు గింజలు. ఇదేంటంటే పల్లీలు. నేను ఒక కొలత పోస్తాను అనమాట వీటికి. కేజీ బియ్యానికి ఏంటంటే దీంతో ఒక గ్లాసు ఇది పల్లీలు పోస్తాను, ఒక గ్లాసు పోపు గింజలు పోస్తాను. ఇట్లా 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, 20 గ్రాములు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ చింతపండు కూడా అన్నం చల్లారిన తర్వాత చింతపండు అందులో కలిపి ఇప్పుడు ఇవన్నీ పోపు చేసి అందులో పోస్తాను. ఇంగువ, కొంచెం మెంతిపిండి ఇవన్నీ చేసి పోపు చేసి ఇవి అన్నం కలిపిన తర్వాత అప్పుడు ఇందులో పోపు చేసి పోస్తాను. పోపు చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే అన్నంలో మీకు నూనె, పసుపు వేసి కలిపాను. చల్లారింది కొంచెం అన్నము. నేను కేజీకి 100 గ్రాములు చింతపండు తూచి ఇట్లా గుజ్జు చేసి పెట్టుకుంటాను. నేను ఇది వేస్తున్నాను దీంట్లో. తర్వాత ఏంటంటే దీనికి తగ్గట్టు ఉప్పు వేస్తాను. ఇదేంటంటే అన్నం చల్లారిన తర్వాతనే చింతపండు, ఉప్పు వేయాలి. ముందే వేసామనుకోండి అన్నం ముద్దలాగా అవుతుంది. పులిహోర పొడి రాదు. ఎంత మనం ఉండేనా పొడి రాదు. ఇదేంటంటే ఇట్లా పట్టి వేస్తాను అందాగా. నేను 2 ఇంతలు వేస్తే నాకు కరెక్ట్ సరిపోతుంది కేజీ బియ్యానికి. మీరు కూడా చూసి వేసుకోండి జాగ్రత్తగా. దీన్ని కలుపుతాను ఇంకా. నేను ఇదేంటంటే అన్నంలో కొంచెం పసుపు, నూనె వేసి కలిపాను కాబట్టి ఇందులో కొంచెమే వేసాను. ఇప్పుడు నేను ఇదేంటంటే చూపించాను కదా, ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతిపిండి, ఇంగువ, పల్లీలు, పోపు గింజలు ఇవన్నీ వేసి పోపు చేసి అన్నం మళ్ళీ కలిపిన తర్వాత చూపిస్తాను పులిహోర. ఇదేంటంటే కొంచెం పసుపు అది మెంతిపిండి వేసుకోవాలి. కొంచెం ఏంటంటే కమ్మటి వాసన వస్తుంది, బాగుంటుంది అనమాట. మెంతిపిండి వేసుకోవాలి. తర్వాత ఏంటంటే దీనికి ఇంగువ కూడా ముఖ్యం దీనికి. పులిహోర అంటే కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగువను మెంతిపిండిని బాగుంటుంది టేస్ట్. ఇది కొంతమంది ఏం చేస్తారంటే చింతపండులో వేసి ఉడకబెట్టేస్తారు. ఎండుమిరపకాయలు, పోపు అంతా మొత్తం చేసి చింతపండులో వేసి ఉడికిస్తారు. ఏంటంటే అప్పుడు అన్నానికి కారం పడుతుంది. పులిహోర కారంగా ఉంటుంది. కొంతమంది పులిహోర చేస్తే కారంగా ఉంటుంది. ఏదైతే నేను ఇప్పుడు ఇట్లా చేసి పోస్తాను. ముందు అట్లా పసుపు, నూనె కలిపి చల్లారిన తర్వాత ఈ పోపు చేసి పోస్తాను. అప్పుడు బాగుంటుంది మనకి పులిహోర. కారం ఉండదు. ఇష్టమైన వాళ్ళు మిరపకాయ కొట్టుకుంటారు, లేని వాళ్ళు లేదు. కారం ఉండదు, పిల్లలు కూడా తింటారు, బాగుంటుంది. ఇది మాత్రం మనం తూచి చింతపండు మనం అంతా ఈనెలు అవి లేకుండా మంచిగా నీట్ గా చేసుకొని కడుక్కొని 100 గ్రాములు చింతపండు ఉడకబెట్టేసి బాగా తెల్లి ఉడికిన తర్వాత చల్లారితే మిక్సీ పట్టుకోవాలి 100 గ్రాముల చింతపండు. అప్పుడు మనకి బాగుంటుంది. పులుపు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సమానంగా ఉంటుంది. మనం ఎన్ని కేజీలు బియ్యం పోస్తే అన్ని 100 గ్రాములు మనం చింతపండు ఉడకబెట్టి వేసుకోవాలి. మిక్సీ పట్టి వేసుకుంటే మనకి వేస్ట్ కాదు, బాగుంటుంది, కమ్మదనం ఉంటుంది. మనకి ఒక్కోసారి పుల్లగా ఉంటుంది, ఒక్కోసారి సరిపోదు, పులుపు ఇబ్బంది పడతారు. ఇట్లా మనం తూచి వేసుకున్నాం అనుకోండి కరెక్ట్ సరిపోతుంది. దగ్గర నేను 30 ఏళ్ళ నుంచి ఇట్లనే చేస్తున్నాను, బాగుంటుంది. మీరు కూడా చేసుకుని ఇట్లనే తినండి, బాగుంటుంది.
అలాగే ఇందులో ఏంటంటే కరివేపాకు, ఇంగువ, మెంతిపిండి, తర్వాత ఎండుమిరపకాయలు, పోపు గింజలు, పల్లీలు అన్నీ వేయించాను. ఒకదాని మటుకు వేసి అన్ని వేయించాను. ఇప్పుడు ఈ పోపు ఈ పులిహోరలో వేసి కలుపుతాను. నేనేంటంటే ఉప్పు నాకు కేజీ బియ్యం పులిహోర చేశానంటే ఇట్లా పట్టి వేస్తాయి. ఇట్లా కనీసం 2 స్పూన్లు ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే ఇది 2 స్పూన్లు చొప్పున నేను 4 స్పూన్లు పడుతుంది. ఇది కేజీ బియ్యానికి 4 టీ స్పూన్లు ఉప్పు పడుతుంది. దీంట్లో మనం వేరే కొలుచుకోకర్లేదు. నేనంటే అంచనా ప్రకారం వేసుకుంటాను. మీరైతే అట్లా చెంచా చూస్తూ వేసుకోవచ్చు. చూసుకొని కొంచెం కలిపి చూసి దాన్ని బట్టి మళ్ళీ మీరు కలుపుకోవచ్చు. మాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా చేస్తే. వీళ్ళ గుళ్ళో కావాలన్నా శివాలయంలోకి చేస్తున్నాను పులిహోర. అందుకే ఇట్లా చేసి పెడితే బాగుంటుంది. అంతకుముందు పెట్టిన వీడియో కొంతమంది చూసినా చూడకపోయినా ఇది చూసి చేసుకుంటారు, బాగుంటుందని ఇట్లా చేస్తున్నాను. ఇది ఒకటి. ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుందని అనుకుంటున్నాను. పులిహోర మీకు సేమ్ నేను చెప్పిన పాడాలు కొలత ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 రోజులు ఉన్న పులిహోర పాడవదు, బాగుంటుంది. మీకు ఏంటంటే ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చేటట్టయితే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇట్లా చేసుకొని దీన్ని చూసి నా కామెంట్ రూపంగా చెప్పండి. మీరు కొంచెం గ్లాసు బియ్యమైనా సరే నేను చెప్పిన కొలతల్లో చేసుకొని మీరు తిని చూసి నా కామెంట్ రూపంగా చెప్పండి, బాగుంటుంది.